కానీ రావట్లేదు. ఎందుకంటే దేవుడు కృపాకాలం వదిలేశాడు. చూచుచున్నట్టు చేసేవాడిని చేయని ఉండేవాళ్ళు ఉన్నాయి. దేవుడు త్వరగా వస్తున్నా వారందరికీ నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ రోజు ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఆ ఎలీషా వారిని వెనక్కి తిరిగి శపిస్తే వెంటనే ఎలుగుబంటి వచ్చి వాళ్ళు ఏం చేశారంట, చేయించి వేసాను. ఇద్దరు వారులు 42 మంది అంట. ఎంతమంది? 42 మంది. ఎందుకు చనిపోయారు? అకారణంగా చనిపోయారంటే దేవుని యొక్క ప్రవక్తను ఎగతాళి చేయటం వల్ల. యేసు క్రీస్తును ఎగతాళి చేశారు. ఎవరు? యూదులైన వారు, పరిసరైన వారు, శాస్త్రులు. ప్రభుత్వంగా ఉన్నాడు. ఎగతాళి చేసిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? తర్వాత ఎలా ఉన్నారు? వాళ్ళు చెడగొట్టబడి వాళ్ళని చంపేశారు. చాలామంది వేరే రాజులు వచ్చి యెరూషలేము దండితులను చంపేశారు. ఇప్పుడు ఇంకొక రాజుని ఇంకొక వారిని కూడా ఎగతాళి చేశారు. బైబిల్ గ్రంథంలో తక్కువగా మాట్లాడి తక్కువ చూసారు. ఎవరు? మొర్దెకై, హామాను చూసారా? హామాను అతని కుటుంబం అంతా మొర్దెకైని ఎగతాళి చేసి ఆమె ఊరికై పెట్టాలనుకున్నారు. కానీ ఆ ఊరికైకి వెళ్ళింది ఎవరు? ఎగతాళి చేసిన వాళ్ళే, దూషించిన వాళ్ళే వెళ్ళిపోయి. కాబట్టి దేవుని బిడ్డల విషయంలో సేవకులే కాదు, విశ్వాసి కూడా మంచివాడిగా ఉంటే అతను చూసి ఎవరైనా ఎగతాళి చేసినా కానీ దేవుని యొక్క శిక్ష వారి మీదకి దేవుని. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీ బిడ్డలు ఉన్నారండి, మీ పిల్లలు ఎవరైనా వచ్చి ఎగతాళి చేసి వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారు? సామాన్య మనుషులు మనమే మన బిడ్డల మీద ఎవరన్నా అంటే పోట్లాడుతూ వెళ్ళి మన దేవుడు పట్టించుకోడా? ఖచ్చితంగా ఆయన బిడ్డలను ఎవరైనా తక్కువగా మాట్లాడినా, ఎగతాళిగా చులకనగా మాట్లాడినా తప్పనిసరిగా దేవుడు వారికి బుద్ధి చెప్తాడు. కాబట్టి ఎలా ఉండాలి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇది ఎలీషా చేసిన పనుల్లో కొన్ని జరిగిన తర్వాత 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 17 వచ్చింది చూడండి. 2వ రాజులు 3:17. లోయలో చాలా గోతులు తొలగించి యెహోవా సెలవిచ్చింది, గాలి కానీ వర్షమే కానీ రాకపోయినా మీరు ఈ మందులను సులుగుతూ కాబట్టి ఈ లోయలో నీళ్లు నిండును. లోయలు తొలగించండి. లోయలు తొలిగి గాలి వర్షం లేకుండా లోయలు నీటితో నిండిపడతాయి. ఇది ఒక అద్భుతం. ఎలీషా చెప్పాడంట, ఇది యెహోవా దృష్టికి అల్పమే. యెహోవా చెప్పాడు కాబట్టి ఆ లోయల నుండి ఏమి నింపబడ్డాయి అంట? నీళ్లు నింపబడ్డాయి. తర్వాత 3వ అధ్యాయము 22వ వచనం. ఉదయం మంది మీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశించగా అవతల నీళ్లు మోయాబీలకు రక్తం వల్లే కనుక కాబట్టి అది రక్తం సుమారు రాజులు కన్నా వ్రతం చేసుకుని జన్మించిన హతులేరి మోయాబీలో దోషం పట్టుకున్నానని చెప్పుకునేది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎదుటివారికి నీళ్ళు రక్తంలా కనపడేట్టు చేశాడు, వీళ్ళకి మాత్రం తాగడానికి నీళ్లు ఇచ్చాడు. ఇదంతా ఒక అద్భుతం. తర్వాత 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు వట్టి పాత్రని రూపుచ్చుకున్నాము. అప్పుడు నీ ఇంట్లోకి పోయి నీ కుమారు లోపల తలుపు మూసి ఆ పాత్రలంటే నూనె పోసి నిన్న యొక్క తట్టు ఉంచుకుని ఆమెతో ఇది మీకు తెలుసు కదా. 4వ అధ్యాయం 1వ వచనం. అట్లా ప్రవక్తల శిష్యులు ఒక భార్య నీ బ్లౌజ్ నా పెనిమిటి. ప్రవక్తల శిష్యులు నేను చెప్పే కింద ప్రవక్తల కాలేజీ ఉంది వీళ్ళకి. ఎలీషా నడిపిస్తున్నారు వీళ్ళు డీన్స్. దానికి ఆ శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు. ప్రవక్తల శిష్యుల్లో ఆయన భార్య బిడ్డలు అప్పుల పాలైపోయారు. ఎలీషా దగ్గరికి వచ్చే ఇలాగ నా భర్త చనిపోయాడు, అప్పుల పాలైపోయాడంటే ఆయన ఏమంటాడు, నువ్వు వెళ్ళిపోయి ఏమైనదో నాకు తెలియదు, అందుకని నీ దాసు నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు, బయటికి పోయి ఇరుగుపో దగ్గర నూనె వచ్చి ఇరుగుపో దగ్గర పాత్ర వచ్చి నూనె అందులో పోసాను. నూనె పోసిన తర్వాత అన్నీ పక్కన పెడితే వాటన్నింటి మీద నూనె అంతా ఫుల్లీ వచ్చేప్పుడు ఏమన్నా తెలుసా, ఈ నూనె అమ్ముకొని నీ అప్పులు తెచ్చుకో. ఇది ఒక అద్భుతం. ఎలీషా చేసిన అద్భుతం. ప్రవక్తల శిష్యుల్లో ఎలీషా మాట చొప్పున ఏం జరిగిందంట, ఆ రోజు అప్పులన్నీ కూడా తీర్చబడ్డాయి. దీని గురించి మనం ఇంకా క్లియర్గా మొత్తం చెప్పుకోవచ్చు, కానీ ఒక పూటంతా కూడా దీని గురించి సరిపోతుంది. కాబట్టి ఇది అద్భుతంగా మనం చూసుకున్న తర్వాత 4వ అధ్యాయము 16వ వచనం. దీనికంటే ముందు చూస్తే ఎన్నో వచ్చింది చూడండి. 8. ఒక దినమంది ఎలీషా శూన్యం పడిన పోగా అసలు గండ్రులైన ఒక స్త్రీ భోజనం కూడా అతని బలవంతము. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణానికి వెళ్ళాడు. సమాధానండి. ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? షునేమి పట్టణం. అందులో షునేమీరాలు అంటారు. ఆవిడ పేరు రాయబడ్డాయి. అంటే ఇప్పుడు తెనాలి అనుకోండి, తెనాలి వాస్తవ్యులు, గుంటూరులో ఒక ఆవిడ. అట్లాగే షునేమి ప్రాంత పట్టణస్థురాలు ఏం చేసిందంట, భోజనానికి రమ్మని అతన్ని బలవంతము. ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆవిడ పిలిచిందా ఎలీషాని. ఏ స్త్రీ అయితే ఉందో ఆ స్త్రీయే ఎదురుపడి ఎలీషా, అయ్యా ప్రవక్త అయిన ఎలీషా మా ఇంటికి భోజనానికి రా అని చెప్పి ఏం చేసింది, ఆయన్ని బలవంతము చేసింది. కనుక అతను ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట ఆ ఒక్కసారే కాదు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తే అన్నిసార్లు ఆ ఇంట్లో భోజనం పెట్టింది, భోజనం తిన్నాడు. ఓకేనా.
వెళ్ళిన తర్వాత 9వ వచనం, కాగా ఆ పెనిమిటి చూచి మన యుద్ధకు వచ్చిపోవచ్చున్న వాడు భక్తిగల దైవం నేను ఎరుగుదును కావున అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచిన అతను మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయనని చెప్పాను. ఆ తర్వాత అతను ఒక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పడినాడు. పిమ్మడు అతను తన దాసుని గేహజీని పిలిచి ఈ షిమేమీరాలకు పిలువమనగా ఆయన వచ్చి అతని ముందు నిలబడినప్పుడు, ఇదిగో నేను ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనబరిచితివి, వినండి, మాయందు శ్రద్ధ భక్తి కనబరిచితివి గనుక నేను నీకేమి చేయగోని రాజు నిన్ను సైన్యులపై నిన్ను గురించి నేను మాటలను కోరుచున్నావా అని అడుగుని గేహజీని ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో ఆయన అందుకని నేను నా స్వజనులు కాపురమున్నాను ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని ఆయన అడగగా గేహజీ ఆయనకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడిని ఆమెతో చెప్పి. వినండి, ఇప్పుడు నాకు మీకు అర్థమైంది కదా, మీకు తెలిసి స్టోరీ. షునేమి ప్రాంతానికి వెళ్తా ఉంటే ఎలీషా ఒక స్త్రీ వచ్చి, నాయకు చూడండి, ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి ఒక దైవజనుడు వచ్చాడని ఇంటికి రమ్మని భోజనం చేయమని బలవంతం చేసింది. ఇక ఆ రోజు ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా కానీ ఆ ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. మాటికి వస్తున్నాడు, ఆయన రెస్ట్ తీసుకుని ఏమి కాబట్టి మేడ మీద ఒక పీట, ఒక దీపము, ఒక బల్ల అన్ని సిద్ధపరిచి ఆయన మేడ గదిలో ఉంచింది. ఇప్పుడు ఎన్ని చూసిన ఎలీషా ఏమన్నా తెలుసా, మనం ఎందుకు చాలా భక్తి శ్రద్ధ కలిగి ఇంకేమన్నా చేద్దాం మనం అనుకొని గెహజీ గారు ఇప్పుడు ఏలియాకేమో ఎలీషా శిష్యుడు, ఎలీషాకేమో గెహజీ శిష్యుడు, దగ్గరగా ఉన్నవాడు. గెహజీని అడిగితే, అమ్మ నీ గురించి మేము ఏమైనా మాట్లాడాలా, అధికారితో నేను ఏమైనా రికమెండేషన్ కావాలా అడుగంటే నాకు వద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను చెప్పాడు ఒక మాట, ఆవిడికి పిల్లలు లేరయ్యా, ఆయన భర్త ముసలాడు ఉన్నాడు, ఇప్పుడు పిల్లలు పుట్టిన అవకాశం అని చెప్తే అందుకు ఈయన అంటాడు 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం, ఆమె పిలువని అతను చెప్పించాను. 16వ వచనం, ఆమె వచ్చి ద్వారం ఉన్నప్పుడు ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఆమెతో ఆమె ఆ మాటని దైవజనుడు వెళ్ళిన ఆమె పలుకోద్దు, నీ దాసులో నా అబద్ధమన్నది పిమ్మట గర్భం స్త్రీ ఆ స్త్రీ గర్భవతి అయిన మరుసటి ఏట ఎలీషా తనకు చెప్పిన కాలంలో కుమారుని. ఇది ఇంకో అద్భుతం ఎలీషా చేసిన అద్భుతం. ఏం చెప్పాడు, నీవు మా యందు భక్తి శ్రద్ధలు నిలిపితే కనుక నీకు అవసరమైన దాన్ని నేను దేవుడిని అడిగి నీకు ఇస్తాను. నీ కౌగిట కుమారుడు ఉంటాడు. మరుసటి ఏమంటే వచ్చే సంవత్సరం ఇప్పుడు ఇవ్వచ్చు, ఇప్పుడు వస్తాడు పిల్లడు. చెప్పండి, నీ కుమారుడు కలుగుతాడు కానీ కుమారుడు కలగడానికి సంవత్సరం పట్టింది. కాబట్టి మరుసటి ఏట అబ్రహాం గారికి దూతలు చూడని చెప్పారు, మరుసటి ఏట అని చెప్పారు. అంటే కుమారుడు పుట్టడానికి కాలం 9 నెలలు కాబట్టి మరుసటి ఏట. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క సేవకుని గురించి ఏం చెప్పింది, ఏం పెట్టింది ఆవిడ? భోజనం పెట్టింది. ఈ రోజుల్లో సేవకులు వస్తే అబ్బాయి ఎందుకు వచ్చారు బాబు, సేవకులు వాళ్ళు ఇంటికి వస్తే మీరు పిలవడం ఏం కాదు, వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు బాబు, డబ్బులు ఇవ్వాలా, అన్నం పెట్టాలా, ఏదో పెట్టాలా అని అనుకుని లేరంటారా? చెప్పండి, చాలా మంది వారి ఇంట్లో ఏ ప్రాముఖ్యమైన చేసుకున్నా సేవకులు పంపిస్తూ ఉంటారు, సేవకుని గణపరుస్తూ ఉంటారు. చాలా మంచిది సేవకుని గణపరచడం. సేవకు బైబిల్ గ్రంథంలో ఉన్న మీ మంచి పదార్థాలంటే సేవకులకు యాజకులకు దేవుడు ఇవ్వమన్నాడు మొదటి తీసి. కానీ ఈరోజు ఎవరైనా సేవకులు వస్తే, అంటే ఎక్కువ మంది సేవకులు వెళ్ళి పాపం ఏం చేస్తారు, ఒకరికి ఇవ్వాలి, అన్న దగ్గరికి 5 ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే సేవకుని గణపరచడం నేర్చుకోండి. ఇంటికి పిలిచి భోజనం పెట్టింది అంతే. షునేమీరాలు పేద వివరాలు స్త్రీ ఏం చేసింది, సారీపతి వివరాలు 2 అప్పులు ఇచ్చిందంతే, మొదటి అప్పులు ఇచ్చిందంటే. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. నీకున్న దానిలోంచి మొట్టమొదటి తీసి నీ సేవకునికి పెట్టు. నీ భోజనంలో కానీ పదార్థాల్లో కానీ దేవుని బిడ్డలకి పెట్టండి, దేవుని బిడ్డలకి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ఊరికి వెళ్తారా? ఆశీర్వాదం విలువ తెలియదు కాబట్టే చాలా మంది వెళ్ళిపోతున్నారు. మీరు ఆశీర్వాదము విలువ తెలిసిన వాళ్ళైతే ఇచ్చి చూడండి, ఖచ్చితంగా ఇచ్చి చూడండి. సారీపతి వివరాలు నష్టపోయిందా, షునేమీరాలు నష్టపోయిందా? నా నామం పేరుడి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలము పోగొట్టుకోరు మీరు. బయలుదేరి రాయబోని యేసు చెప్పాడు, దేవుని నామం పేరట నా నామం పేరట గిన్నెడు చన్నీటి దాని ఫలం మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు ఏది చేసుకున్నా ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డల్ని గణపరచండి. విశ్వాసం సైతం ఎవరినైనా సేవకులను ఎవరినైనా మీకు అనుకున్న వారిని ఎవరైనా పిలిచి వారి చేత ప్రార్థన చేయించుకోండి. ఖచ్చితంగా వారి నోట దేవుడు పలుకుతాడు. ఆయన పలికిన తర్వాతే ఈ యొక్క షునేమీరాలకి బిడ్డ పుట్టాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానిలో ఆయన్ని గణపరిచింది కాబట్టి వారు వెళుతూ కౌగిట మీదటికి నీకు కుమారుడు ఉంటాడని చెప్పాను. ఇది ఒక అద్భుతం కదా, కాదు, గుర్తుపెట్టుకోండి, అద్భుతం. తర్వాత కుమారుడు ఎదిగి పెద్దవాడు అయిపోతామంటే నేను చెప్తానండి, అక్కడ చదివే మీ టైం అవుతుంది. కుమారుడు ఎదుగుతూ
ఉంటే ఏం జరిగింది? కుమారుడు ఒకసారి చనిపోతాడు. చనిపోతే ఆ తల్లి వెంటనే పరిగెత్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిపోయా, ఇదిగో నేను అడిగాను కుమారుడు, నేనే ఇచ్చింది. ఇచ్చిన కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్పరా? దేవుని సావుడు చెప్పింది. ఫస్ట్ ఆయన ఏం చేసి తెలుసా? వచ్చి అతని మీద పడుకొని వేడి కలువ చేసి ప్రాంతం చేశాడు. ఇంట్లోకి ఏమైనా వచ్చినప్పుడు ఆ బిడ్డ చనిపోయినాడు. ఇంట్లోంచి బయటకు వచ్చి బిడ్డను పట్టుకొని వచ్చాడు ఎలీషా. అది ఇంకొక అద్భుతం. ఎలీషా గొప్ప ప్రవక్త, ఏలే కన్నా గొప్ప ప్రవక్త. నిజమే, 14 అద్భుతాలు చేశాడు ఆయన. 7 చేసిన 14, ఆయన 14 చేసిన 28. 2 పాళ్ళు ఖచ్చితంగా. చూడండి, ఈరోజు ఆ సునేమీయురానికి పిల్లలకి ఇచ్చాడు, పిల్లవాడిని స్వస్థపరిచాడు ఎలీషా. కాబట్టి ఇది కూడా ఒక అద్భుతం. తర్వాత చూడండి, 4వ అధ్యాయము 43వ వచనం. ఒక్క నిమిషం అమ్మా. 40వ వచనం చూడండి. తినుటకు వారు వడ్డింపుగా ప్రవక్తల శిష్యులు చూచి దైవాన్ని కొండల విషయమని కేకలేసి దాన్ని తినక మరి అప్పుడు అతను పిండి తెమ్మనను కొంత. వారు తెగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించొచ్చాడు. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు. ఇంకొక అద్భుతం ఏం చేశాడు? కొండలో విషయం ఉందంటే పిండి తెచ్చి ప్రార్థన చేస్తే కొండలో విషయం అంతా ఏమైపోయింది? ఇప్పుడు పోయిన తర్వాత అంత కొండలో వారు భోజనం చేయగా వారికి ఏ జబ్బు కూడా కనపడలేదు. తర్వాత 42వ వచనం చూద్దాం. మరి ఒకడు బయలుదేరి నుండి మొదటి పంట బాపతి ఎవరి చెప్పిన 20 రొట్టెలు కొత్త గోధుమలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడు అతనికి కానుక ఇక అతడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేశారు? దైవజనుడికి కానుక ఇచ్చారు. ఏం తెచ్చారంట? మొదటి పంట బాపత్ అంటే తాలూకా. మొదటి పంట బాపత్ ఎవరి పిండితో చెప్పిన 20 రొట్టెలు కొత్త గోధుమలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడు అతనికి కానుక ఇక అతడు జనులు భోజనం చేయడాన్ని వడ్డించుడు. అయితే అతని పనివాడు 100 మంది వడ్డించుటకు ఎంతో అని చెప్పగా అతడు వారు తినగా మిగిలిన యెహోవా సెలవు ఇచ్చినాడు కనుక జనులు భోజనం చేయనట్టు వడ్డించిన వారు మరలా ఆజ్ఞ ఇచ్చిన. పనివాడు వారికి వడ్డింపుగా యెహోవా సెలవు ఇచ్చినట్టు వాడు తిన్న తర్వాత 20 రొట్టెలు 100 మంది తింటారా? అమ్మ చెప్పండి. 5 రొట్టెలను చాలు 5,000 మందికి కొత్త నిబంధనలు జరిగింది. పాత నిబంధనలు జరిగింది ఎప్పుడైనట్లుగా ఫస్ట్ మిరకిల్. 20 మందికి 20 రొట్టెలు తెస్తే 100 మంది ఉన్నారు ప్రవక్తల శిష్యులు. అక్కడ ఇంకా ఎక్కువ మంది పెరిగిపోయారు. వీళ్ళందరూ వడ్డించమని చెప్పాడు ఎలీషా. ఎలీషా తెస్తే ఎలీషా ఒకటి తిన్నాడా? ఒకటి సరిపోయే సమృద్ధి. కానీ జనులకు వడ్డించమంటే ఆ శిష్యులు అంటే అయ్యా 20 రొట్టెలు 100 మంది సరిపోతాయి అంటే దేవుడు సరిపెడతాడు, వడ్డించుకున్నాడు. వడ్డించాడు. వాళ్ళు తినంగా ఇంకేమైందంట? మిగిలిపోయి. ఇది అద్భుతం. అంటే నేను చెప్తానండి, 20 మందికి 20 రొట్టెలు 100 మందికి పెట్టడం చాలా కష్టం. కానీ దైవజనుడని ఎలీషా చెప్పిన తర్వాత ఆయన మాట చెప్పాడు కాబట్టి అద్భుతం అనేది జరిగింది. ఓకే, తర్వాత చూడండి, 5వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. 5వ అధ్యాయం 14వ వచనము. అతను పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దానులో 7 మార్లు మునగగా అతని దేహము పసుపుల దేహం వల్ల అతను శుద్ధుడాయను. ఇదేంటి ఇంకొక అద్భుతం? నయమాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇక వినండి, ఇక మీకు తెలిసిన స్టోరీ అంతా ఒకసారి వినండి. నయమాన్ అని ఒక వ్యక్తి. ఆయన ఎవరు? సిరియా సైన్యాధిపతి, అంటే హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అనుకున్న హోమ్ మినిస్టర్. ఆయన కుష్ఠవ్యాధి ఏదైతే అక్కడ ఇశ్రాయేల్ చిన్న ఒక అమ్మాయి ఉంది, 12 సంవత్సరాల అమ్మాయి. నువ్వు వెళ్ళి ప్రవక్త ఉన్నాడు ఇజ్రాయెల్ దేశంలో, ఆయన ఏగిళ్ళు అడుగు, ఆయన కనపడు, ఆయన ద్వారా నీకు స్వస్థ కలుగుద్దంటే ఆయన వచ్చాడు. ఎలీషా ఇంటికి వచ్చి పిలిస్తే ఎలీషా బయటికి రాలా. ఒక శిష్యుని పంపించి యోర్దానుకి వెళ్ళి మనం అన్నాడు. అప్పుడు ఈ రాజు దగ్గర ఉండే సైనిక కోపం, నేను ఏంటి ఒక మినిస్టర్ని ఇంటికి వస్తే నాకు తెలిసి ఏళ్ళు కూడా ఒక చిన్న పూరిళ్ళు ఏం లేదు, ఇంటికి వస్తే నన్ను చూడటానికి కూడా బయటికి రాలేదు, ఇంత అహంకారమా అని చెప్పేసి కోపగించుకుంటాడు. ఆయన శిష్యుడు అంటాడు, అయ్యో కోపగించుకోమాక, ఆయన ప్రవక్తగా చెప్పిన మాట విందాం అన్నప్పుడు ఆయన గర్వాన్ని పక్కన పెట్టి ఎలీషా చెప్పిన మాట చొప్పున యోర్దాను నదికి వెళ్ళిపోయి లోబడి ఎప్పుడైతే నేనేంటి అని అనుకుంటా అప్పుడు అద్భుతం జరగదు. వినండి, నయమాను నేనేంటి నా స్థితి ఏంటి అనుకున్నాడు, అంతసేపు ఆయనకు అద్భుతం జరగదు. ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని మాట విని వెళ్ళి ఆ యోర్దాను దగ్గర మునిగాడు. మునిగినప్పుడు వెంటనే 7 మార్లు మునగ్గా పసిపిల్ల వంటి పిల్ల దేహానికి వచ్చింది. పసిపిల్లవాని వల్లే మారిపోయాడండి. ఎవరు? నయమాన్. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది? ఎలీషా ద్వారానే జరిగింది. ఎలీషా చేసిన అద్భుతాల్లో ఒక గొప్ప
మీరంతా స్టోరీ చేసుకోవడం నేను చిన్న గుర్తు చేసి జ్ఞాపకం. తర్వాత ఇంకోటి చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి నయమానికి కలిగిన కుష్ఠు నీకు నీ సభ సర్వకాలం అంటున్నానని చెప్పగా వాడు మంచి వాళ్ళ తెల్లని కుష్ఠం కలిగిన చేతులండి బయటికి. ఎవరైనా చెప్పండి, నేను ఎవరు? మీకు అర్థమైంది ఇప్పుడు? ఏలియా శిష్యుడు ఎవరు? ఏలియా శిష్యుడు. ఎలీషా శిష్యుడు ఎవరు? ఏలియా కన్నా ఇంకా 4 రెట్లు సంపాదించుకోవాల్సిన గెహజీ ఏం చేశాడు సార్? ఈ స్టోరీ చెప్పి నేను చేస్తాను. ఏం చేశాడంటే, ఈయన వచ్చి స్వస్థపరిచాడు కదా, వస్తా బంగారము వెండి చాలా భూములు సంపాదించిన కానుకలను తెచ్చాడు. తెచ్చేసి ఎలీషా దగ్గరికి మళ్ళీ వచ్చాయా, నాకు స్వస్థపడింది ఇగో కాబట్టి కానుకలు తీసుకుంటే ఎలీషా అన్నాడు నాకు అవసరం తీసుకెళ్ళిపోన్నాడు. నిజంగా ఇలాంటి ప్రాక్తలు ఈ రోజుల్లో దొరుకుతారా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఊరు ప్రార్థన చేశాను, స్వస్థపడిందయ్యా నీ కానుకిస్తే ప్రత్యేకంగా కనుక 1,00,000 తీసుకుని అమ్మా దేవుడు 1,00,000 ఇచ్చాడని మనం గొప్ప చెప్పుకుంటాం కానీ ఒత్తుకుంటావా ఈ రోజుల్లో? అంటే ఇప్పుడున్న స్థితి ఇది, అప్పుడున్న స్థితి వదిలేయండి, కాదనట్లేదు. అయితే ఎలీషా అన్నది సార్ నీ కానుక నాకు అవసరం తీసుకెళ్ళిపో అంటే ఇచ్చేదాని మీద ఆశ కూడా ఆయనకి, అంటే పైన దాన్ని మాత్రమే ఎదికే లోకంలో వారిని మనస్సాన్ని పెట్టుకోలేదు. గొప్ప ప్రవక్త. నాకు తెలిసి ఈరోజు సేవకులైన వారు ప్రవక్తలు ఇలా ఉంటే చాలా మంచిది, కానీ వారు బ్రతకడానికి వారికి కావాలి కాబట్టి వారి అత్యాశ పడకుండా, అత్యాశ లేకుండా నమ్మకం ఉంటే చాలు. ఎలీషా మాట చెప్పగానే పక్కనే ఉన్నాడు గెహజీ అనుకుంటున్నాడు, అబ్బబ్బా తీసుకుంటే నాకు కూడా కొంచెం వస్తుంది కదా. అవునండి, గెహజీ మనసు ఏంటంటే అవి తీసుకుంటే నాకు కూడా కొంచెం ఉపయోగపడతాయి కదా. మనసులో తొందర ఎట్లా తెచ్చుకోవాలి చెప్పి ఎంత ఒక్కబెట్టుకున్నాడు. వాడు బయటికి వెళ్ళిపోయి కాస్త దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈయన చెప్పాడు ఎలీషాకి, అయ్యా ఇప్పుడే వస్తానని కొంచెం తేడా ఉంది, ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఎలీషా అక్కడే ఉన్నాడు. ఏం చేసే గెహజీ దూరం పడిపోయి ఆగండి అని చెప్పి ఆపేవాళ్ళు. ఏంటి అంటే నువ్వు పంపించాడు ఎలీషా, వాటిలో కొంత తెమ్మన్నాడు, నాకు చెప్పాడంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి పంపుతారు. అవి తీసుకొని డైరెక్ట్ ఇక్కడ రాజు ఇంటికి వెళ్ళి ఇంట్లో దాచుకొని మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. నీకు అర్థమవుతుంది కదా. నిలబడితే ఇప్పుడు ఏలియానే గొప్ప ప్రవక్త, ఏలియాని మించినవాడు ఎలీషా. మనసులో చెప్పేయగలడు. ఎలీషా అంటాడు, ఏంటి నేను చేసిన పని, నేనేం చేసినయ్యా? ఇప్పుడు నువ్వు తెలియదు, ఆయన అద్భుతాలు చేస్తున్నవాడు, నా మనసులో ఉన్నది నేను చేసిన గ్రహించడం తెలియదా? తెలుసు, ఒప్పుకోలేకపోయాడు. బంగారం వెండి సంపాదించిన సమయం ఇదేనా? నువ్వు ఎందుకు ఇలా సంపాదించుకున్నావు? నా ఆత్మనితో కూడా రాలేదా అని అడుగుతాడు. ఒక్క మాట చూద్దాం ఒకసారి. 26వ వచనం. అంత ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథం దగ్గర ఎదుర్కొండకు వచ్చి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తప్ప ఎన్నో ఇవ్వండి. ద్రవ్యం అంటే డబ్బులు, వస్త్రాలు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించడానికి ఇది సమయం. ఇన్ని ఇచ్చాడు చూడండి ఆయన. ఎలీషా అన్ని కాదనుకున్నాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత కాబట్టి న్యాయమా, ఇది సమయమా, కాబట్టి నయమానికి కలిగిన కుష్ఠం ఎక్కువ సంతతికి సర్వకాలము అంటినిగా కానీ చెప్పగా వాడు మనుషుల తెల్లనని కుష్ఠం ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎవడో వచ్చి ఎక్కడి నుండి వచ్చి డ్రైవర్ వచ్చి ఉండదాన్ని వదిలించుకెళ్తుంటే ఈ పక్కనే ఉన్నవాడు వదిలించుకున్నా తెచ్చుకున్నాడు. ఎంత దారుణం చెప్పండి. ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు లేదా? డబ్బు కోసం ఆశపడి ఎన్నిటి కోసం దేవుడు ఇంగా లాంటి వాడైనా యేసుక్రీస్తు పక్కన ఇలా పోగొట్టుకున్నాడు. యేసు పక్కన గెహజీ కూడా ముందు పవర్ పోగొట్టుకున్నాడు. ఎలీషా ఏమో ఆశ కలిగి శక్తి పొందుకున్నాడు. వీడికి ఆశ లేదు. వీడి ఆశ అంటే ఏముంది? ఇప్పుడు గెహజీకున్న ఆశ అంటే ఏంటి? ఆత్మసారమైన ఆశ లేదు, ఆత్మపాలు వద్దు. ఈయన కావాల్సిందల్లా ఏంటి? ఇల్లు, బంగ్లాలు, కార్లు, తర్వాత దాసదాసులు, ద్రవ్యం అన్నీ కావాలి, దేవుడు మాత్రం వద్దు. అలాంటి వాడు ఏం సంపాదించుకున్నాడంట? కుష్ఠుగా. ఆయన వచ్చి విడిచిపెట్టిన కుష్ఠు ఈ కుటుంబం మీదకి వచ్చింది, సర్వకాలం నీకు నీ సంతానానికి ఉంటుంది అన్నాడు. చెప్పండి, గెహజీ గొప్పవాడు అంటారా? ఏలియా దగ్గర ఎలీషా 200 పొందుకుంటే ఈ 200కి 400 పొందుకోవాల్సిన గెహజీ ఏం చేశాడు? అసలు ఉన్నది పోగొట్టుకుని ఎక్కలేని కుష్టి వ్యాధిని. కాబట్టి నేను చెప్తా, దేవుని పక్కనే ఉంటూ దేవుని వైపు చూడకుండా వీటన్నిటి వైపు లోకం ఉన్న వైపు చూస్తే లోకం ఉన్నటువంటి ఏంటి శాపకరమైనవన్నీ కూడా మన మీదకి వచ్చేస్తాయి. అసలు పోగొట్టుకుంటా. నేను అని చెప్తా, మీరు అసలు పోగొట్టిన స్థితికి ఎప్పుడు కూడా రావద్దు. ఆత్మ సంబంధమైన దాన్ని ముందు వెతకండి. మిగతా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, ఈరోజు కాకపోయినా రేపైనా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనం అన్ని కూడా ఇప్పుడు ఎలీషా
గురించి కొన్ని అద్భుతాలు చెప్పాను. నేను ఆ దాదాపు మా యూనిట్ చెప్పుకున్న 10 అద్భుతాలు చెప్పుకున్నాను. 25 అద్భుతాలు ఉన్నాయి, 28 ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక అద్భుతం జరిగింది. ఆయన 7, ఈయన 14. ఈ 14లో కూడా మనం ఏం చేస్తామంటే ఒక్క చోట 2 జరిగినాయి కదా, అవి డివైడ్ చేసి చెప్పుకుందాం. ఆయన 7 చేస్తే నేను 14 చేశాను, అంటే సగం అయిపోయిన ఇంకా సగం. ఇవన్నీ నెక్స్ట్ వీక్ మనం అవి నేర్చుకుందాం, నో ప్రాబ్లం. ఇప్పుడు వినండి, ఎలీషా ప్రవక్త, ఏలియా తర్వాత వెంటనే ఉన్నటువంటి ప్రవక్త. సిరియా రాజు ఆ నయమానుకు ముందు వచ్చిన తర్వాత నయమాను దగ్గర నుండి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నవాడు గెహజీ. కాబట్టి ఎలీషా నుంచి ఏం నేర్చుకోవాలి, ఒక్క మాట చెప్పండి, మనం ముగించుకున్నాం. ఎలీషా నుండి ఏం నేర్చుకోవాలి? ఎలీషా లాంటి వాడు ధనవంతుడే, కానీ ధనం మీద ఆశ లేదు. అన్ని విడిచిపెట్టి దేవుడు పిలవగానే అన్ని పక్కన పెట్టేసి తల్లిదండ్రులకి బాధ్యతగా ఆయన పనులను నెరవేర్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఒక విందు చేయించి మళ్ళా ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాని అంటిపెట్టుకున్నాడు. దేవుని సాగుతో అంటిపెట్టుంటే మీకే ఆశీర్వాదం. దేవుని యొక్క బిడ్డలతో అంటిపెట్టుకుంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయండి. లోకంలో మీరు మీ సహవాసం, మీ ఫ్రెండ్షిప్ ఎవరితో సహవాసించుకోండి, దేవుని బిడ్డలతో చేయండి, అది మీకు ఆశీర్వాదకరం. అవును కదా. లోతు అబ్రహాంకి అంటిపెట్టుకున్నాడు. కాబట్టి లోతు రక్షించబడడానికి కారణం ఎవరు? అబ్రహాం. మన బయట లాక్కొచ్చాడు లేదా? దానియేలుతో అంటిపెట్టుకున్న 3 స్నేహితులు, దానియేలుతో ఉన్న శండ్రక్ అభిజ్ఞగా వాళ్ళ అగ్ని తప్పించబడ్డారు లేదా? కాబట్టి ఆత్మీయులతో సహవాసం చేస్తే మీరు కూడా తప్పించబడతారు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? అన్ని విడిచిపెట్టుకొని దేవుని కోసం వచ్చి 12 సంవత్సరాలు దాసిగా పనిచేసి ఆశ కలిగి దేవుని 2 ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి? వాక్యం ఉన్న వాళ్ళంటే ఎలీషా అంటే మనసు కలిగి ఉండి ఆశీర్వించబడతారు. ధనం సంపాదించండి, ఆశ పెట్టుకోవద్దు. ధనం కావాలి, బతకడానికి సంపాదించుకోండి, కానీ దాని మీద ఆశ పెట్టుకొని దేవుని పక్కన నెట్టొద్దు. గెహజీ వలె మాత్రమే మారదు. ఖచ్చితంగా దేవుని చూడండి, దేవుని ఆశ్రయించి ఫలింపజేసి ఎలీషా వంటి ఆత్మ మనకి దయచేయను గాక. తరలేరా, యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము?
అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము